రాజులు మొదటి గ్రంథములోని 2వ అధ్యాయంలో ఉన్న 46 వచనములు. దావీదునకు మరణకాలము సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనునకు ఈలాగు ఆజ్ఞ ఇచ్చెను. లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవుచున్నాను. కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకుని నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకుందువు. మోషే ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉన్న దేవుని కట్టడలను, ఆయన నియమించిన ధర్మమంతటిని, ఆయన న్యాయ విధులను, శాసనములను గైకొనుము. అప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా నుండి నా ఎదుట తమ పూర్ణ హృదయముతోనూ పూర్ణ మనస్సుతోనూ సత్యమును అనుసరించి నడుచుకుని ఎడల ఇశ్రాయేలీల రాజ్య సింహాసనము మీద ఆసీనుడగు ఒకడు నీకు ఉండక మానడని యెహోవా నన్ను గూర్చి ప్రమాణము చేసిన మాటను స్థిరపరచును. అయితే సెరూయా కుమారుడైన యోవాబు నాకు చేసిన దానిని ఇశ్రాయేలు సేనాధిపతులకు నేరు కుమారుడైన అబ్నేరు, ఏతెరు కుమారుడైన అమాసాయను వారిద్దరికీ అతడు చేసిన దానిని నీవెరుగుదువు. అతడు వారిని చంపి యుద్ధ సమయమందైనట్లుగా సమాధాన కాలమందు రక్తము చిందించి దానిని తన నడికట్టు మీదను తన పాదరక్షల మీదను పడజేసెను. నీకు తోచినట్టు అతనికి చేయవచ్చును గాని అతని నెరసిన తల వెంట్రుకలను సమాధికి నెమ్మదిగా దిగనీయవద్దు. నేను నీ సహోదరుడైన అబ్షాలోము ముందర నుండి పారిపోగా గిలాదీయుడైన బర్జిల్లయి కుమారులు నా సమయమునకు వచ్చిరి. నీవు వారి మీద దయయుంచి నీ బల్ల యొద్ద భోజనము చేయువారిలో వారిని చేర్చుము. మరియు బెన్యామీనీయుడైన గెరా కుమారుడును బహూరీము ఊరివాడునైన షిమి నీ యొద్దనున్నాడు. నేను మహనయీమునకు వెళ్ళుచుండగా అతడు నన్ను శపించెను. నన్ను ఎదుర్కొనుటకై అతడు యోర్దాను నది యొద్దకు దిగిరాగా యెహోవా తోడు కత్తి చేత నేను నిన్ను చంపనని ప్రమాణము చేసితిని. వానిని నిర్దోషిగా ఎంచవద్దు. నీవు సుబుద్ధి గలవాడువు గనుక వానినేమి చేయవలనో అది నీకు తెలియను. వాని నెరసిన తల వెంట్రుకలు రక్తముతో సమాధికి దిగజేయుము. తరువాత దావీదు తన పితరులతో కూడా నిద్రపొంది దావీదు పట్టణమందు సమాధిలో పెట్టబడెను. దావీదు ఇశ్రాయేలీయులను ఏలిన కాలము 40 సంవత్సరములు. హెబ్రోనులో అతడు 7 సంవత్సరములను, యెరూషలేములో 33 సంవత్సరములను ఏలెను. మొదటి రాజులు 2వ అధ్యాయము 12వ వచనము నుండి. అప్పుడు సొలొమోను తన తండ్రి అయిన దావీదు సింహాసనము మీద ఆసీనుడాయెను. అతని రాజ్యము నిలకడగా స్థిరపరచబడెను. అంతలో హగ్గీతు కుమారుడైన అదోనీయా సొలొమోను తల్లియగు బత్షెబా యొద్దకు రాగా ఆమె సమాధానముగా వచ్చుచున్నావా అని అతనిని అడిగెను. అతడు సమాధానముగానే వచ్చుచున్నానని చెప్పి నీతో చెప్పవలసిన మాట ఒకటి ఉన్నదనెను. ఆమె అది చెప్పుమనగా అతడు రాజ్యము నాదై ఉండెననియు నేను ఏలవలనని ఇశ్రాయేలీయులందరూ తమ దృష్టి నా మీద ఉంచిరనియు నీవు ఎరుగుదువు. అయితే రాజ్యము నాది కాక నా సహోదరునిదాయెను. అది యెహోవా వలన అతనికి ప్రాప్తమాయెను. ఇప్పుడు నేను నీతో ఒక మనవి చేసుకొనుచున్నాను, కాదనకుము. ఆమె చెప్పుమనగా అతడు రాజగు సొలొమోను షూనేమీయురాలైన అబీషగును నాకు పెండ్లికిచ్చునట్లు దయచేసి అతనితో నీవు చెప్పవలెను. అతడు నీతో కాదని చెప్పడనెను. బత్షెబా మంచిది, నిన్ను గూర్చి రాజుతో చెప్పెదననెను. బత్షెబా రాజైన సొలొమోను నొద్దకు అదోనీయా పక్షమున చెప్పుటకు వచ్చినప్పుడు రాజు లేచి ఆమెకు ఎదురుగా వచ్చి ఆమెకు నమస్కారము చేసి సింహాసనము మీద ఆసీనుడై తన తల్లి కొరకు ఆసనము ఒకటి వేయింపగా ఆమె అతని కుడి పార్శ్వమున కూర్చుండెను. ఒక చిన్న మనవి చేయగోరుచున్నాను, నా మాట త్రోసివేయకుమని ఆమె చెప్పగా రాజు నా తల్లి చెప్పుము, నీ మాట త్రోసివేయననగా ఆమె షూనేమీయురాలైన అబీషగును నీ సహోదరుడైన అదోనీయకు పెండ్లికిప్పింపవలెననెను. అందుకు రాజైన సొలొమోను షూనేమీయురాలైన అబీషగును మాత్రమే అదోనీయా కొరకు అడుగుటయేలా
అతడు నా అన్న కాబట్టి అతని కొరకును, యాజకుడైన అబ్యాతారు కొరకును, సెరూయా కుమారుడైన యోవాబు కొరకును రాజ్యమును అడుగుమని తన తల్లితో చెప్పెను. మరియు రాజైన సొలొమోను యెహోవా తోడు అదోనీయా పలికిన ఈ మాట వలన అతని ప్రాణమునకు నష్టము రాకపోయిన ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయునుగాక. నన్ను స్థిరపరిచి నా తండ్రి సింహాసనము మీద నన్ను ఆసీనునిగా చేసి తన వాగ్దానము ప్రకారము నాకు కుటుంబము కలుగజేసిన యెహోవా జీవముతోడు అదోనీయా ఈ దినమున మరణమవునని చెప్పి యెహోయాదా కుమారుడైన బెనాయాను పంపగా ఇతడు అదోనీయా మీద పడినందున అతడు చనిపోయెను. తరువాత రాజు యాజకుడైన అబ్యాతారునకు సెలవిచ్చినదేమనగా, అనాతోతులో నీకు కలిగిన పొలములకు వెళ్ళుము. నీవు మరణమునకు పాత్రుడవు అయితివి గాని నీవు నా తండ్రి అయిన దావీదు ముందర దేవుడైన యెహోవా మందసమును మోసి నా తండ్రికి ప్రాప్తించిన శ్రమలన్నిటిలో శ్రమ పొందితివి గనుక ఈవేళ మరణశిక్ష నీకు విధింపను. తరువాత సొలొమోను అబ్యాతారును యెహోవాకు యాజకుడిగా ఉండకుండా తీసివేశను. అందువలన యెహోవా ఏలీ కుటుంబీకులను గూర్చి షిలోహులో ప్రమాణము చేసిన మాట నెరవేరెను. యోవాబు అబ్షాలోము పక్షము అవలంబింపకపోయినను అదోనీయా పక్షము అవలంబించియుండెను గనుక ఈ వర్తమానములు అతనికి రాగా అతడు పారిపోయి యెహోవా గుడారమునకు వచ్చి బలిపీఠపు కొమ్ములను పట్టుకొనెను. యోవాబు పారిపోయి యెహోవా గుడారమునకు వచ్చి బలిపీఠము నొద్దనున్నాడను సంగతి రాజగు సొలొమోనునకు వినబడగా సొలొమోను యెహోయాదా కుమారుడైన బెనాయాను పిలిపించి నీవు వెళ్ళి వాని మీద పడుమని ఆజ్ఞ ఇచ్చినందున బెనాయా యెహోవా గుడారమునకు వచ్చి రాజు నిన్ను బయటికి రమ్మని సెలవిచ్చెనని యోవాబుతో చెప్పెను. అతడు అది కాదు, నేనిక్కడనే చచ్చేదనగా బెనాయా తిరిగి రాజునొద్దకు వచ్చి యోవాబు తనతో చెప్పిన మాట రాజునకు తెలియజేశను. అందుకు రాజు ఇట్లనెను, అతడు నీతో చెప్పినట్లుగా చేయుము. అతడు ధారపోసిన నిరపరాధుల రక్తమును నా మట్టుకును నా తండ్రి కుటుంబీకుల మట్టుకును పరిహారము చేయుటకై అతని చంపి పాతిపెట్టుము. నేరు కుమారుడును ఇశ్రాయేలు వారి సమూహాధిపతియునైన అబ్నేరును, యెతెరు కుమారుడును యూదావారి సేనాధిపతియునైన అమాసాయును అను తన కంటే నీతిపరులను యోగ్యులను నగు ఈ ఇద్దరు మనుషుల మీద పడి యోవాబు నా తండ్రి అయిన దావీదు ఎరగకుండా కత్తి చేత వారిని చంపివేశెను. కనుక అతడు ధారపోసిన రక్తము యెహోవా అతని తల మీదికే రప్పించును. మరియు వీరు ప్రాణ దోషమునకు యోవాబును అతని సంతతి వారును సదాకాలము ఉత్తరవాదులు గాని దావీదునకును అతని సంతతికిని అతని కుటుంబీకులకును అతని సింహాసనమునకును సమాధానము యెహోవా వలన ఎన్నటెన్నటికిని కలిగియుండును. కాబట్టి యెహోయాదా కుమారుడైన బెనాయా వచ్చి అతని మీద పడి అతని చంపగా అతడు అరణ్యమందుండు తన ఇంటిలో పాతిపెట్టబడెను. రాజు అతనికి బదులుగా యెహోయాదా కుమారుడైన బెనాయాను సేనాధిపతిగా నియమించెను. మరియు రాజు అబ్యాతారునకు బదులుగా యాజకుడైన సాదోకును నియమించెను. తరువాత రాజు షిమీని పిలువనంపించి అతనికి ఈ మాట సెలవిచ్చెను, నీవు యెరూషలేములో ఇల్లు కట్టించుకుని బయట ఎక్కడికైనను వెళ్ళక అందులో కాపురముండుము. నీవు ఏ దినమున బయలుదేరి కిద్రోను ఏరువాగు దాటుదువో ఆ దినమున నీవు చచ్చుట నిశ్చయమని రూఢిగా తెలుసుకునుము. నీ ప్రాణమునకు నీవే ఉత్తరవాదివనగా షిమీ తమరు సెలవిచ్చినది మంచిదేను. నా ఏలిన వారైన రాజగు తమరు చెప్పిన ప్రకారము తమ సేవకుడునైనా నేను చేసేదనని రాజుతో చెప్పెను. షిమీ యెరూషలేములో అనేక దినములు నివాసము చేయుచుండెను. అయితే 3 సంవత్సరములైన తరువాత షిమీ యొక్క పనివారిలో 2 పారిపోయి మయకా కుమారుడైన ఆకీషు అను గాతు రాజునొద్దకు చేరిరి. అంతటా నీవారు గాతులో ఉన్నారని షిమీకి వర్తమానము కాగా షిమీ లేచి గాడిదకు గంత కట్టి తన పనివారిని వెదకుటకై గాతులోని ఆకీషు నొద్దకు పోయెను.
ఈలాగున షిమీ పోయి గాతులో నుండి తన పనివారిని తీసుకుని వచ్చెను. షిమీ యెరూషలేములో నుండి గాతునకు పోయి వచ్చెనని సొలొమోనునకు వర్తమానము కాగా, రాజు షిమీని పిలువనంపించి అతనితో ఇట్లనెను, నీవు ఏ దినమందు బయలుదేరి ఏ స్థలమునకైనను వెళ్ళుదువో ఆ దినమున నీవు మరణమగుదువని నిశ్చయముగా తెలుసుకొనవలెనని యెహోవా తోడని నేను నీకు ఖండితముగా ఆజ్ఞ ఇచ్చి నీ చేత ప్రమాణము చేయించితిని కదా. మరియు తమరు సెలవిచ్చినదే మంచిదని నీవు ఒప్పుకొంటివి. కాబట్టి యెహోవా తోడని నీవు చేసిన ప్రమాణమును మేము నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞను నీవు గైకొనకపోతివేమి అని అడిగి, నీవు మా తండ్రి అయిన దావీదునకు చేసినట్టు నీ హృదయములో మెదలుచున్న కీడంతయు నీకు తెలియను. నీవు చేసిన కీడు యెహోవా నీ తల మీదికే రప్పించును. అయితే రాజైన సొలొమోను ఆశీర్వాదము పొందును. దావీదు సింహాసనము యెహోవా సముఖమందు సదాకాలము స్థిరపరచబడునని షిమీతో చెప్పి, రాజు యెహోయాదా కుమారుడైన బెనాయాకు సెలవీయగా అతడు బయలుదేరి వారి మీద పడి వాని చంపెను. ఈ ప్రకారము రాజ్యము సొలొమోను వశమున స్థిరపరచబడెను. ఇంతటితో రాజులు మొదటి గ్రంథములోని 2వ అధ్యాయంలో ఉన్న 46 వచనములు పూర్తి చేయబడినవి.